ఒక ఆయనకు చిన్నప్పటి నుంచి చాలా మంచిది పెద్ద ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుండే. ఎంత బలంగా ఆ కోరిక ఉంటుండే అంటే రాత్రిపూట కూడా సరిగా నిద్రపోకుండే ఆయన ఆలోచిస్తూ దాని గురించే. చిన్నప్పటి నుంచి ఎన్నో పనులు చేస్తూ వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకోవడానికి సరిపోయినంత అట్లా సంపాదించే క్రమంలో చిన్న చిన్న విషయాలకు కూడా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితుల మీద అరుస్తుండే, చికాకు పడుతుండే, కోపగించుకుంటుండే. ఆ సమకూరిన డబ్బుతో ఇల్లు కడదామంటే ఆయనకున్న స్థలం సరిపోతలేదు. పక్కన వేరే వాళ్ళ స్థలం ఉంది, అది పేదవాళ్ళది. అది కొందామన్న ఆలోచన చేయలేడు, కనీసం వాళ్ళని అడగలేదు. ఆ స్థలాన్ని కూడా ఆక్రమించేసి పెద్ద ఇల్లు కట్టేసి ఆ ఊళ్ళో అతనిదే పెద్ద ఇల్లు. ప్రతిరోజు ప్రతి మూలను ప్రతి గదిని పరిశీలించి చూసుకొని సంతోషపడుతుండే, మురిసిపోతుండే. ఎవరైనా ఇంటికి వస్తే కూడా చూసిరా ఇంత పెద్ద ఇల్లు ఎవరికన్నా ఉందా మీకు, ఈ ఊళ్ళో కూడా ఎవ్వరికి లేదు, నాదే పెద్ద ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు కట్టినా నేను అని గొప్పగా చెప్పుకుంటుండే. కానీ మనసులో మాత్రం ఒక భయం ఉంటుండే, ఈ ఊళ్ళో ఇంతకంటే పెద్ద ఇల్లు ఎవరైనా కడితే ఎట్లా, అప్పుడు నా పరిస్థితి ఏమది భయపడుతుండే. కొన్ని సంవత్సరాలకైనా ఆయన భయపడ్డట్లే అయింది. చాలామంది బాగా డబ్బు సంపాదించారు, ఆయన కంటే పెద్దది మంచి ఇల్లు కట్టుకో. ఆ ఇల్లును చూసినప్పుడు, ఆ వ్యక్తులను చూసినప్పుడు ఈయన అసూయ చెందుతుండే. అరే వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు, ఒకప్పుడు నాకంటే తక్కువ డబ్బులు ఉంటుండే, ఇప్పుడు నాకు ఆ ఇల్లు కంటే పెద్ద ఇల్లు కట్టేసారని చెప్పి ఓర్వలేకపోతుండే. ఆయన చిన్నప్పటి నుంచి అందరికంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని నిద్రపోకుండా ఆలోచించడము, ఆ కోరిక కలిగి ఉండటం కామం. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అందరినీ కోపగించుకోవడం క్రోధం. పక్కనున్న పేదవాని స్థలం కొనుక్కోకుండా కాజేయడము లోభం. ఆయన కట్టుకున్న ఇంటి మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవడము మోహం. ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడము మదం. వేరే వాళ్ళు ఇంతకంటే మంచి ఇల్లు కడితే ఓర్వలేకపోవడం, అసూయ చెందటము మాత్సర్యం. ఈ 6 అంతర్గత శత్రువులు ఆయన లోపలనే ఉన్నాయి. అవి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంచనేయలే. ఆయన కుటుంబ సభ్యులను, బంధువులను, ఆయన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎప్పుడైనా సంతోషంగా ఉంచలేడు. ఆయన ఎప్పుడు సంతృప్తిగా లేడు. ఈ 6 లక్షణాలు అందరి లోపల ఉంటాయి, కానీ పరిస్థితులు సందర్భానికి తగినట్లుగా బయటపడుతుంటాయి. మనం మామూలు జీవనం గడిపితే మనకు కామం లేనట్టే. కానీ ఏదైనా పెద్ద కోరిక ఉండి దాని గురించే అహర్నిశలు అది పాటుపడుతూ అది ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని కలిగి ఉండటమే, అట్లాంటి ఆలోచన కలిగి ఉండటమే కామం. అది నెరవేర్చుకునే క్రమంలో అది ఇంకా నెరవేర్చలేదని కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. పోనీ నెరవేరింది, నెరవేర్చుకునే క్రమంలో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇక్కడ పేదవాడి స్థలం కాజేసినట్లుగా అది లోభం. మనకు అప్పుడుగా నెరవేరినాక పదవి కావచ్చు, వస్తువు కావచ్చు, మనం నెరవేర్చుకున్న దాని మీద వ్యామోహం కలుగుతుంది. ఇది ఎప్పటికి ఉండిపోవాలి, ఇట్లే ఉండిపోవాలి, ఎదుటి వాళ్ళకి ఇది ఉండొద్దు, నాకే ఉండాలి అనుకోవడం మోహం. ఇక నేను అందరికంటే గొప్పవాణ్ణి అని అనుకోవడమే మదం. ఇది ఎప్పటికీ ఉండాలి, ఇంకెవరు కూడా నా గొప్పతనాన్ని అధిగమించవద్దు అనేది మాత్సర్యం. అంటే ఈ 6 లక్షణాల్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. ఏవి ఉన్నా మనం ప్రశాంతంగా ఉండలేము. సరే, పరిమిత స్థాయిలో ఇవి ఉండి వీటిపైన నియంత్రణ ఉంటే మనం సంతోషంగానే ఉండొచ్చు. ఈ 6 లక్షణాల్లో ఏ లక్షణము లేదనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సరే, అట్లా ఉండటము కష్టమైనప్పటికీ మనం ఏదో కొన్ని లక్షణాలను దూరంగా పెట్టడం మంచిది. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, మన తోటి వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉండనీయగలుగుతాం.